కొద్దిగా ఫేస్ టర్న్ అక్కడ చూడండి. అన్నా కత్తెర గుర్తుకే అందరికీ నమస్కారం. నేను ధర్మారం సర్పంచ్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్యే సార్ గారి భూపతి రెడ్డి సార్ గారి అండదండలతో పోటీలో ఉన్నాను. నాకు కత్తెర గుర్తు కేటాయించారు ఎన్నికల సంఘం. ఈరోజు 8, 9, 10 వార్డులలో ప్రచారం. అందరూ మా కుటుంబ సభ్యుల్లాగా ఓటు ఆడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే మా అన్న వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు, మా మనవడు వచ్చాడు, అంతా ప్రేమ ఆప్యాయతలు నాకు ఈ వార్డులో ఆదరణ లభిస్తుంది, కనిపిస్తుంది. అన్ని వర్గాల వారు నాకు నువ్వు ఒంటరివి కాదు, మేము వెనక ప్రజలున్నాం, నువ్వేం బాధపడద్దు, నీ కుటుంబ సభ్యులానే మేము కూడా ఉంటామని నాకు అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. కాబట్టి వాళ్ళ మాట నిలబెట్టుకోవడానికి ధర్మారంలో పెండింగ్లో ఉన్న వర్కులు, సీసీ డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, సబ్ సెంటర్ల గురించి కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ గురించి కావచ్చు, ప్రతి విషయంలో నాకు ధర్మారం మీద పూర్తి అవగాహన ఉంది. ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేయను. ఎక్కడ డ్రైనేజ్ అవసరం ఉంది, ఎక్కడ సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఎమ్మెల్యే గారు సారు నాకు పూర్తిగా నాకు అండగా ఉన్నాయి. కాబట్టి ధర్మారంలో రావాల్సిన కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి చేపించేంత ధైర్యం నాకుంది. కాబట్టి ఇప్పుడు నాతో పాటు యువత నడుస్తుంది. మా గ్రామ పెద్ద మనుషులు కూడా ఇవాళ నాకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తారు. ఎందుకంటే పనిచేస్తాడు, వాసంగా చేశాడు. తో పాటు నా కాంగ్రెస్ వాసండలుగా పూర్తి వారు నడుస్తున్నారు. ఉచితంగా ఎన్నికల్లో పనిచేసి అవకాశం పెద్ద పిల్లలు అమ్ములు అందరికీ ఒక అవకాశం ఇవ్వాలని అందరినీ వేడుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు గ్రామ సభ 2 మంది యంగ్ జనరేషన్ 32 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. అందులో కూడా ఉన్నారు, చదువులను ఎక్కువ ఉన్నాను. అంటే యువత రాజకీయాల్లోకి రావాలి, ఒక గ్రామ అభివృద్ధిలో ఉండాలి, కూడా యాక్టివ్గా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. అందరినీ కలిసికట్టుగా తీసుకొచ్చి
యువకులతో మంచి విలేజ్గా ఒక రోల్ మోడల్ విలేజ్గా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ వార్డు నెంబర్ సెలెక్షన్ చేసుకున్నాను. పూర్తి స్థాయిలో నా వార్డు సభ్యులు నా తరపు నుంచి నా అభ్యర్థులు కూడా నాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తున్నారు. నాకు నా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ గెలుపు కోసం నేను కూడా కృషి చేస్తున్నాను. ధర్మారంలో మంచి ఆదరణ లభిస్తుంది. ఖచ్చితంగా ధర్మారం ప్రజల ఆశీస్సులతో సర్పంచ్గా గెలుస్తారని నాకు పూర్తి ధీమా ఉంది. గెలిపిస్తారని నమ్మకం ఉంది. నేను గెలిచిన ఈ విజయం ధర్మారం గెలిచే విజయం, యువత గెలిచే విజయం, పెద్దోళ్ళు గెలిపించే విజయం ఇదని భావిస్తూ అందరికీ మరొకసారి 14వ తారీఖు జరిగే ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటున్నాను.